మధురవాడ ఆర్టీసీ డిపోలో నూతన బస్సులను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014-19 టీడీపీ హయాంలో మధురవాడకు ఒక డిపో అవసరమని చెప్పడం, వెంటనే డిపోను ప్రారంభించడం జరిగిందని అన్నారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ రోజుల్లోనే ఇప్పుడు 5 రూట్లకు బస్సులను వేయడం జరిగిందని తెలిపారు. ఆర్టీసీ లేని రాష్ట్రాన్ని ఊహించుకోలేమని అన్నారు. అయితే ఉచిత బస్సులపై ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈరోజు మధురవాడ ఆర్టీసీ బస్ డిపోలో ఒక 5 బస్సులు, హైదరాబాద్కు ఒక 2, భీమవరానికి 1, అలాగే ప్రొద్దుటూరుకి, విజయవాడకి మొత్తం 5 బస్సులు ఈరోజు ఇక్కడ మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మీ అందరూ కూడా గుర్తుంటుంది, గతంలో 2014-19 తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రాల అధికారంలో ఉండగా అప్పుడు ఆర్టీసీ ఎండీగా ఉన్న నండూరి సాంబశివరావు గారు ఆ రోజు మనం ప్రత్యేకంగా ఇక్కడ మధురవాడలో ఈ డిపో కావాలని చెప్పడం, చాలా డైనమిక్ ఆఫీసర్ సాంబశివరావు అందరూ కూడా తెలుసు. తన ఆధ్వర్యంలో ఈ డిపోని ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకోవటం, ఒకే రోజు 37 బస్సులు ఆ రోజు మనం స్టార్ట్ కూడా చేసుకున్నాం. మళ్ళీ ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 200 నెలల్లోనే మళ్ళీ ఈ 5 బస్సులు కూడా ఇక్కడ మనం ఇనాగరేట్ చేసుకుంటా ఉన్నాం. మొత్తం 34 బస్సెస్ కాను ఇప్పటికి 20 బస్సెస్ వచ్చాయి. ఇంకొక 14 బస్సెస్ రావాలి, అవి కూడా త్వరలోనే వస్తాయి. ఇది సూపర్ లగ్జరీ బస్సెస్ ఇవి. ఈరోజు ప్రైవేటు ట్రాన్స్పోర్టు చాలా పెద్ద ఎత్తున ఉన్నప్పుడు కూడా వాటితో కంపీట్ చేసే విధంగా ఆర్టీసీ సేవలు అందించడం కూడా చాలా సంతోషం. అది మరి దానికి సంబంధించి ప్రత్యేకంగా అధికారులకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆర్టీసీ అనేది ఒక కామన్ మ్యాన్కి ట్రాన్స్పోర్ట్. ఎన్ని విమానాలు వచ్చినా, లేకపోతే రైళ్ళు వచ్చినా, లేకపోతే లగ్జరీ కార్లు ఉన్నా, ఇంకోటి ఉన్నా, ఆర్టీసీ లేని రాష్ట్రాన్ని ఊహించుకోలేం. అటువంటి ఆర్టీసీది, దానికి ప్రధానంగా బస్సులే కాబట్టి ఆ బస్సులు నెంబర్ కూడా ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసుకోవడం మంచి పరిణామం చెప్పి తెలియజేసుకుంటాం.